రాజకీయం ప్రస్తుతం సమాజంలో హోదాతో పాటు దర్జాగా డబ్బును సంపాదించే ఏకైక మార్గం. కానీ మనం చెప్పుకునే ఈ నేత రాజకీయం అంటే పదవి కాదు, కొన్ని లక్షల మందికి నాయకుడిగా మనం కల్పించే ఓ నమ్మకం అన్న సరికొత్త పందాతో నడుస్తూ తాత అందించిన వారసత్వ రాజకీయాన్ని ఆయుధంగా మలుచుకుని తన మార్కు రాజకీయ నేతగా ఎదుగుతూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఓ ఇంజనీరింగ్ పట్టభద్రుడికి ప్రజలు పట్టం కడితే తను ఓ అద్భుతమైన మోడ్రన్ ఆర్కిటెక్టుగా మారి గత విధ్వంస పాలనలో పూర్తిగా వదిలేసిన సమస్యల కోటలను కూల్చి సుందరమైన ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దుతున్న శిల్పిగా మారాడు. కుర్చీ కోసం పాకులాడే నాయకుల మధ్య ప్రజలు అందలమెక్కించిన కుర్చీకే గౌరవం తెస్తున్న శిశులైన నాయకుడిగా ఎదిగాడు. రాజకీయాల్లో పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ 150 సంవత్సరాల ఒంగోలు చరిత్ర గురించి చెప్పుకునేటప్పుడు దామచర్ల జనార్దనకు ముందు, దామచర్ల జనార్దనకు తరువాత అని జనం చెప్పుకునేలా ఒంగోలులో అభివృద్ధి ముద్ర వేస్తున్న నికార్సైన ప్రజా ప్రతినిధి, ఒంగోలు గడ్డపై డీజే అనే తన పేరును శాశ్వతంగా లిఖించుకుంటున్న నిబద్ధత కలిగిన స్వార్థము లేని నేతగా ఎదిగారు. పదవి ఆయనకేమీ అలంకారంగా రాలేదు. ఆయన పనితీరు చూసి ప్రజలే ఆయనను మెచ్చి కట్టబెట్టారు ఈ పదవిని. దామచర్ల ప్రజల వెనక ఉంటాడు, అందుకే ఆయన వెంటే అధికారం నడుస్తుంది. 100 కళ్ళబొల్లి మాటలు చెప్పేవాడు రాజకీయ నాయకుడైతే, అభివృద్ధి అనే ఒకే ఒక్క పనితో వందలాది మంది మాట్లాడుకునేలా చేస్తున్న అసలైన ప్రజానాయకుడిగా ఒంగోలు నియోజకవర్గంలో తన మార్పు అభివృద్ధితో దూసుకుపోతూ ఒంగోలు రూపురేఖలు మారుస్తూ భావితరాలు గుర్తించుకునేలా దామచర్ల జనార్దన్ రావు 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఒంగోలు నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రస్థానాన్ని ఒక్కసారి చూద్దామా? ఒంగోలు నగరంలోకి అడుగు పెడుతూనే ఉత్తర బైపాస్ ఫ్లైఓవర్ పై మన చరిత్రను గుర్తు చేసే మహానుభావుల చిత్రాలు సందర్శకులను ఆహ్వానిస్తాయి. ఆ పక్కనే ఒంగోలుకు గర్వకారణమైన ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు జాతి గిత్తల బొమ్మ నగర ఆత్మను ప్రతిబింబిస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు రాగానే మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద గజరాజుల బొమ్మలు నగరానికి రాజశాన్ని తీసుకువస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అక్కడే నగరపాలక సంస్థ ఒంగోల్ అనే బోర్డు కనిపిస్తుంది. నగరంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. ఆధునిక బస్టాండ్ సెంటర్లో తెలుగు జాతికే గర్వకారణమైన ఎన్టీఆర్ విగ్రహం వాటర్ ఫౌంటైన్ మధ్య వెలుగొందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ నుండి 100 అడుగులు ముందుకు వెళితే బండ్లమెట్టలో మనకు దర్శనమిచ్చే నంది ఆధ్యాత్మికతను గుర్తు చేస్తుంది. ఇక చర్చి సెంటర్ వద్ద ఒంగోలు 150 సంవత్సరాల చారిత్రక ప్రస్థానానికి గుర్తుగా ఏర్పాటు చేసిన అశోక చిహ్నం ఒంగోలు నగర గౌరవాన్ని చాటుతుంది. ఇక నగర డివైడర్లపై పరుగులు తీస్తున్న గుర్రం, గర్జిస్తున్న సింహం ఒంగోలు అభివృద్ధి వేగాన్ని ప్రతిబింబిస్తూ కనిపిస్తాయి. దక్షిణ బైపాస్ లో ఐ లవ్ యూ ఒంగోల్ అనే లోగో నగరంపై ప్రజల ప్రేమను తెలియజేస్తూ ఉంటే, పక్కనే ఎడ్ల బండిపై రైతు, మన రైతాంగ మహత్తును చాటుతూ ఉంటాయి. ఇలా ప్రతి కోడలి, ప్రతి బొమ్మ, ప్రతి విగ్రహం, ప్రతి అలంకరణ ఒంగోలు నగరాన్ని కళాత్మక అభివృద్ధికి ప్రతీకగా నిలబెడుతున్నాయి. కళ్ళను ఆర్పకుండా చూసేలా ఈ సౌందర్యాలు ఇప్పుడు ఒంగోలు నగరానికే ప్రత్యేక గుర్తింపుగా మారనున్నాయి. అభివృద్ధి అంటే రోడ్ల మీద రోడ్లు అనేవారికి మన సంస్కృతి, మన చరిత్ర, కళల సమ్మేళనంతో ఒకే ఒక్క సమాధానం చెబుతున్నాడు దామచర్ల జనార్దనుడు. ఇక ఇరుకు రోడ్లతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఇప్పుడు విశాలమైన రోడ్లు అందుబాటులోకి తెస్తూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టబోతున్నాడు. రంగారాయుడు చెరువు, సిబిఎన్ రీడింగ్ రూమ్, కోర్టు సెంటర్ వంటి కీలక ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు నగర భవిష్యత్తుకు కొత్త దిశను చూపించనున్నాయి. ఆధునిక డ్రైనేజీల నిర్మాణాలతో వర్షాకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకోబోతున్నారు. నగరంలోని ప్రతి పార్కును సరికొత్తగా అభివృద్ధి చేస్తూ పచ్చదనంతో పాటు ప్రజల వ్యాయామ సౌకర్యాల కోసం పార్కుల్లో వ్యాయామశాలల నిర్మాణం, డివైడర్లపై ఆకర్షణీయమైన రంగులు, అందమైన అలంకరణలు ఒంగోలు వీధులకు
కొత్త కళాత్మక రూపాన్ని ఇస్తున్నాయి. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఒంగోలు నగరం ఇది నిజంగా ఒంగోలేనా అని ఆశ్చర్యపోయేలా మారబోతుంది. నగరం చుట్టూ 5,000 మొక్కలతో హరితహారం ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు పచ్చని ఒంగోలును అందించే ప్రయత్నాన్ని చేపట్టారు. అభివృద్ధి, అందం, పరిశుభ్రత, పచ్చదనం ఈ 4 సూత్రాలతో ఒంగోలు నగరం కొత్త చరిత్రగా మారనుంది. ప్రతి వీధి మారుతుంది, ప్రతి కొడలి మెరిసిపోతూ, ప్రతి అడుగు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఒంగోలంటే గర్వంగా చెప్పుకునే నగరం అనే స్థాయికి తీసుకెళ్తున్న మహత్తర మార్పులు ఇప్పుడు ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇక ఒంగోలు, కొత్తపట్టణం మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతూ గ్రామాలకు కొత్త రూపు తెస్తున్నాడు. ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణంతో గ్రామాల్లో ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా అడుగులు. అభివృద్ధి ప్రతి ఇంటికి చేరేలా మౌలిక వసతుల కల్పనలో వేగం. ఒకవైపు అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండగా మరోవైపు రైతులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా భరోసా. సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు ప్రత్యేక పథకాలతో ప్రభుత్వం నుంచి చేయూత. మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు, ఆర్థిక మద్దతు, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలు. కేపల్లిపాలెంలో 320 కోట్లతో ఫిషింగ్ హార్బర్. గ్రామం నుండి పట్టణం వరకు, రైతు నుండి మత్స్యకారుడి వరకు ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు. ఇప్పుడు ఒంగోలు, కొత్తపట్టణం మండలాలు అభివృద్ధి, సంక్షేమానికి నూతన చిరునామాలుగా మారుతున్నాయి. ఇక నగరంలో అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే కడుపు నిండా 3 పూట్ల భోజనం. పోతురాజు కాలువ పూడిక తీతతో పాటు పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు. ఒంగోలు నగర ప్రజల చిరకాల వాంఛ అయిన స్వచ్ఛమైన తాగునీటి సమస్యను తీర్చేందుకు 480.31 కోట్లతో అమృత 2.0 పథకం ద్వారా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించి 17 కోట్లతో అగ్రహారం గేటు దగ్గర అండర్ బ్రిడ్జ్ పనులు. ఆపదలో ఉన్న పేద కుటుంబాల ఆరోగ్యానికి అండగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందిస్తూ ఎన్నో కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1600 మందికి 19,87,64,639 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేస్తూ వారి విద్యాభ్యాసానికి అండగా నిలుస్తున్నారు. త్వరలోనే పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ వేలాది కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించేందుకు చర్యలు. టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా శరవేగంగా జరుగుతున్న పనులు. ప్రజల ఆశలు, ప్రజల అవసరాలు, ప్రజల భవిష్యత్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న అభివృద్ధి ఒంగోలు నగర చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయే అభివృద్ధి యుగం ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక చేయూత అందిస్తూ వారి విద్యాభ్యాసానికి అండగా నిలుస్తున్నారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో తోపుడు బండ్లు, గొడుగులు, ఉచిత వైద్య శిబిరాల ద్వారా సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటే పలు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అవసరం అన్నవారికి అండగా, చదువుకునే పిల్లలకు భరోసాగా, పేద కుటుంబాలకు చేయూతగా ప్రస్తుతం డీజేఆర్ ట్రస్ట్ నిలుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 621 పనులకు గాను 77.41 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఒంగోలు రూరల్ మండలానికి 22.26 కోట్లు, కొత్తపట్నం మండలానికి 40.23 కోట్ల నిధులతో పనులు, అలాగే R&B డిపార్ట్మెంట్ ద్వారా 15.35 కోట్లతో అభివృద్ధి పనులు, డిఎంఎఫ్ మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా హాస్టళ్ల అభివృద్ధి, మత్స్యకారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు 28.35 కోట్ల ద్వారా పనులు. ఇవి కాకుండా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లిన పలు అంశాలు ఒక్కసారి గమనిస్తే పోతురాజు కాలువ, నల్లు కాలువ అభివృద్ధి పనుల గురించి సుమారు 268 కోట్ల ఎస్టిమేషన్. కొత్తపట్నం టూరిజం అభివృద్ధిలో భాగంగా గుండమాల, మడనూరు, సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా 60 కోట్లతో అభివృద్ధి చేసేందుకు, అలాగే కరవది నుండి గుండాయిపాలెం పోవు రోడ్డు విస్తరణ మరియు గుండాయిపాలెం టూరిజం అభివృద్ధికి సుమారు
31.5 కోట్లతో ఎస్టిమేషన్. అలాగే మంగమూరు రోడ్, శ్రీనివాస థియేటర్ రోడ్, కమ్మపాలెం రోడ్ అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు. వీటితో పాటు ఒంగోలు ఎయిర్పోర్ట్ అభివృద్ధి గురించి ఇవన్నీ ముఖ్యమంత్రి వద్ద పెండింగ్ లో ఉన్న పనులు. ఇవి చాలవా నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేదానికి? గత విధ్వంసపు చీకట్లను చెరిపివేసి అభివృద్ధి అనే వెలుగులతో ఒంగోలు భవిష్యత్తును నిర్మిస్తున్న నాయకుడు దామచర్ల జనార్దన్ కాదా? నిన్నటి నిరాశను నేటి నమ్మకంగా మార్చిన నాయకత్వం దామచర్లది కాదా? ప్రతి వీధిలో మార్పు, ప్రతి ఇంటిలో సంక్షేమం కాదంటారా? రాజకీయాలను పక్కన పెట్టి మరి చేస్తున్న పనికి జనంతో జేజేలు కొట్టించుకుంటున్నారా లేదా? చేస్తున్న పనులు చూస్తుంటే ఎక్కడైనా పార్టీలు కనిపిస్తున్నాయా? అభివృద్ధి ముందు రాజకీయాలు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి కదా? చివరిగా ఒక్క నాయకుడు మారితే నియోజకవర్గం ఎలా మారుతుందో నేడు మన ఒంగోలే ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇప్పుడు చెప్పండి, ప్రతి టీడీపీ కార్యకర్త కాలరెగరేసేలా ఈ మహానాడు నుండి మనం చేస్తున్న అభివృద్ధి గురించి సగర్వంగా ప్రజలకి చెప్పండి అంటూ డీజే తన కార్యకర్తలకు పిలుపునిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గంకి వచ్చేసి దగ్గర 1039 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు పంచాయత్ రాజ్ అవ్వచ్చు, ఆర్ఎన్బి అవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్ నుంచి అవ్వచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ 2 ఇయర్స్లో ఇంత కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ ఏదైతే పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళంతా కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద మళ్ళీ అప్లై చేసిన వాళ్ళకి దగ్గర 19,89,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళందరూ కూడా సిఎంఆర్ఎఫ్ కింద మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దాంట్లో 639 మంది ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా 180 మంది రావాల్సినవి ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు ఒంగోలులో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక గ్రీనరీ కూడా ఈరోజు ఒంగోలుకి తీసుకొచ్చాం. ఒంగోలులో గ్రీనరీలో కూడా ఈరోజు 5,000 మొక్కలు ఒక రోజులోనే 2 గంటల్లో అంతా కూడా ప్లాంటేషన్ వేసే విధంగా ఈరోజు ఒక గ్రీనరీ వాతావరణం వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపట్టాం. అదేవిధంగా ఆ గ్రీనరీ కూడా మేజర్ రోడ్స్ అంతా కూడా ఈరోజు మనకు అన్నీ కూడా ఇంకొక 1 ఇయర్ ఆగితే అన్నీ కూడా చెట్లు కూడా పెద్ద అయిన తర్వాత మనకి ఆ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత దాని బ్యూటిఫికేషన్ తెలుస్తుంది. ఒక రోడ్డు రెడ్ ఫ్లవర్స్ వస్తే ఒక దగ్గర పింక్ ఫ్లవర్స్, ఒక దగ్గర ఎల్లో ఫ్లవర్స్, ఆ రకంగా ఉండే విధంగా దాన్ని చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్క్స్ డెవలప్ చేసాం. ఈరోజు పార్క్స్ ఏ మూలకి వెళ్ళినా కూడా పార్క్స్ అన్నీ కూడా మళ్ళీ ప్లాంటేషన్స్ కానీ, టేబుల్స్ కానీ, వాళ్ళకి టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం కూడా ఒంగోలులో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కానీ ఎవరైనా కూడా వాకింగ్కి వెళ్తే కూర్చోటానికి కానీ అన్ని హంగులతోటి ఈరోజు పార్క్స్ డెవలప్ చేసాం. రోడ్స్ కూడా అన్నీ కూడా ఎక్కడన్నా కూడా ప్యాచ్ వర్క్స్ ఉన్నా ప్యాచ్ వర్క్స్ కానీ, కొత్త రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీంట్లో మేజర్గా మంగమూరు రోడ్డు, అదేవిధంగా శ్రీనివాస థియేటర్ రోడ్డు, ఆ 2 కూడా తొందరలోనే దాన్ని కూడా మొదలు పెట్టేసి దాని డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మన ఒంగోలులో దాదాపు అన్ని అంగులతోటి అన్ని ప్రాంతం కూడా దాదాపు డెవలప్ అయ్యేటట్టు కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దాన్ని కూడా మనకి శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా మనకు వచ్చే లోపలికి ముక్తనూరుపాడు నుంచి త్రావుకుంటా అక్కడ వరకు ఈ రోడ్డు ఎక్స్టెండ్ అవుతుంది. మనకి బైపాస్ ఫ్లైఓవర్ దాకా డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్తో పాటు అక్కడి నుంచి తర్వాత ముక్తనూరుపాడు రోడ్డు, అదేవిధంగా త్రావుకుంట రోడ్డు కూడా అది కూడా పెట్టుకున్నాం. అది కూడా 33 కోట్లతోటి అది కూడా తొందరలోనే మొదలు పెడతాం. అది అయిన తర్వాత ఆ మండలంలో వచ్చే వాళ్ళందరూ కూడా బైపాస్ ఎక్కకుండా టౌన్లోకి రావడానికి కూడా యాక్సెస్ ఉండేటట్టుగా ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. దాంతోపాటు కొత్తపట్నం, ఒంగోలు మండలాలకు కూడా లింక్ రోడ్స్ కూడా 2 బ్రిడ్జిలు కడతా ఉన్నాం. అదేవిధంగా లింక్ రోడ్స్ కూడా చేయటం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడికెక్కడ యాక్సెసిబిలిటీ ఉండేటట్టుగా ఊరంతా తిరగకుండా ఉండే విధంగా దాన్ని కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. దాంతో మండవారిపాలెంలో కూడా దాన్ని బైపాస్ కూడా మండవారిపాలెం కూడా హైవే ఎక్కకుండా దాన్ని నేరుగా మంగమ్మ కాలేజీకి వచ్చేటట్టుగా దాన్ని కూడా శాంక్షన్ చేసాం. దాన్ని మొదలు పెడతా ఉన్నారు. అది కూడా 2,40,00,000తోటి అది కూడా తార్ రోడ్డు వేస్తే ఆ పైనుంచి వచ్చేవాళ్ళు మన మండవారిపాలెమే కాకుండా ఆ పైనుంచి వచ్చే లింగంగుంట కానీ, అదేవిధంగా ఊర్లు ఉండే సంతనతులపాడు నుంచి వచ్చే ఊర్లు కూడా అందరూ కూడా
మనకు హైవే టచ్ చేయకుండా నేరుగా టౌన్లోకి మగం కాలేజ్ దగ్గర ఎక్కేదానికి దానికి కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఏ అయితే రోడ్లు కూడా ఎక్స్పాండ్ చేసే దాంట్లో ఈరోజు రంగారాయుడు చెరువు కానీ, అదేవిధంగా కొత్తపట్నం బస్ స్టాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పాండ్ చేసాం. రోడ్లన్నీ కూడా పెద్దవి వెడల్పు చేసాం. దాని ద్వారా కూడా ఈరోజు రోడ్ల మీద ఎక్కువ బళ్ళు పెడుతున్నారని స్ట్రీట్ ఫుడ్ కూడా దాన్ని కూడా 4.5 కోటితోటి ఈరోజు మెప్మా వాళ్ళతోటి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వన్ పక్కన దాని హై టెన్షన్లో ఉండే అవి కూడా తీసి దాన్ని జరిపి అక్కడంతా కూడా ఈరోజు ఫుడ్ కోర్ట్స్ పెడతా ఉన్నాం. ఫుడ్ కోర్ట్స్ కూడా అవి కూడా ఒక 4-5 నెలల లోపల అవి కూడా పూర్తి అయిపోతే అవి 1 గంటకి 2 గంటల దాకా ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, టిఫిన్ కాదు, లేకపోతే బిర్యానీ పాయింట్ కాదు, లేకపోతే స్నాక్స్ కావచ్చు, అన్ని రకాలుగా 120 స్టాల్స్ని అక్కడ పెట్టి ఒంగోలు టౌన్లో కూడా ఎక్కడ కూడా బళ్ళు అనేది లేకపోతే పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఒక డిసిప్లిన్ మేనర్లో తీసుకురావాలనేది నా ఉద్దేశం. కాబట్టి దీన్ని అన్నీ కూడా ప్రజలు కూడా ఇది నా ఎజెండా నా కోసం చేయట్లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా మన ఊరు బాగుండాలి, అదేవిధంగా మన పరిసరాలు బాగుండాలి అన్నప్పుడు అందరూ కూడా సహకరించండి. ఎవరి మీద నా కోపాలు కానీ లేకపోతే ఎవరి మీద వ్యక్తిగతంగా నాకేమీ లేదు. కాబట్టి ఈరోజు కొత్త మార్కెట్లో ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా అక్కడ కూడా ఎప్పటి నుంచో ఉండేదాన్ని కూడా దాన్ని డివైడర్ కానీ ఇవన్నీ కూడా చేసి దాన్ని కూడా కరెక్ట్ చేసాం. ఇవన్నీ అందరి కోసం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఏరియా కూడా సర్కిల్స్ కూడా డెవలప్ చేసాం. ఈరోజు సర్కిల్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా కూడా బాగా టౌన్ ఇంకా చూడటానికి కూడా బాగుండేటట్టుగా దాన్ని కూడా చేయటం జరిగింది. దాంతోపాటు మన శానిటేషన్ వర్క్స్ కూడా కావాలంటే అంతకుముందు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ప్రతి డివిజన్లో కూడా శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం. ప్రతిరోజు కాలువలు తీయటం కానీ, డ్రై వెట్ చెత్త తీసుకెళ్లే దాంట్లో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. టౌను మనకి మెయిన్ రోడ్స్తో పాటు ఇంటర్నల్ ఉండే కూడా అన్నీ కూడా చర్యలు తీసుకుని దాన్ని కూడా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి చేయటం జరుగుతూ ఉంది. చాలామంది వచ్చేసి మా దగ్గర డ్రైన్ లేదు, లేకపోతే మా దగ్గర సిమెంట్ రోడ్డు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ అమృత్ 2 రేపు మొదలుపెట్టిన తర్వాత అన్ని రోడ్లు పగలగొడతారు కాబట్టి, మళ్ళీ పైప్ లైన్లు మారుస్తారు కాబట్టి అమృత్ 2 అయ్యేదాకా రోడ్లు వేయట్లేదు. అందుకనే రోడ్లు కూడా ఆపి పెట్టున్నాం. మళ్ళీ మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ పగలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా కూడా రేపు పైప్ లైన్లు అయిపోయిన తర్వాత మళ్ళా రోడ్స్ కానీ మళ్ళీ ఎక్కడ కూడా నీట్గా చేసే విధంగా దాన్ని కూడా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఎన్నికల ముందు ఏదైతే మనం ప్రామిస్ చేసామో కొన్ని ఏరియాలకు పోయినప్పుడు రోడ్లు లేవు, మాకు సిమెంట్ రోడ్లు కావాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మా దాకా రావట్లేదని చెప్పే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 2 సంవత్సరాల లోపల రోడ్లు కంప్లీట్ చేస్తాం. మంచినీళ్ళు కూడా అమృత్ 2 వచ్చింది అయిపోయిందంటే పని అది 24 నెలలు టైం దానికి. ఆ టైంలో కంప్లీట్ అయిపోయిందంటే తప్పకుండా ప్రతిరోజు ఏదైతే మన ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య ఉందో దాన్ని పూర్తిగా ఎవ్రీడే వాటర్ ఇచ్చేటట్టుగా ఒక టైమింగ్ పద్ధతి ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా అయ్యేటట్టుగా దాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే మంచినీళ్ళు ఎవ్రీడే ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా వర్క్ కూడా ఫాస్ట్గా చేపిస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏది చేస్తున్నా కూడా మీకోసం అనేది గుర్తుపెట్టుకోండి. ట్రంక్ రోడ్డు కూడా చూసి మంచి రోజుల్లోనే మొదలు పెడతాం. అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు కూడా అది కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 కూడా అయిపోయినాయి అంటే ఒంగోలుకి ఒక రూపం అనేది ఏర్పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనకి ఏదైతే చర్చ్ సెంటర్ నుంచి దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా దానికి అన్ని రకాలుగా కూడా రోడ్డు 80 ఫీట్ రోడ్ చేసిన తర్వాత పూర్తిగా డివైడర్ లైటింగ్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ షాప్లలో కూడా నేను 5-6 సార్లు కూర్చున్నా. ఆ షాప్లో కావాలని చెప్పి చేసేది మనస్తత్వం కాదు, అది చేయటం వల్ల ఊరు ఇంకా బాగుపడుతుంది, ఆ షాప్ వాళ్ళకి బిజినెస్లు జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. వాళ్ళందరూ ఏంటంటే కట్టిన వాళ్ళు వేరే వాళ్ళకి బాడుగులకి ఇచ్చి వాళ్ళు రెంట్లు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పోయిన మాకు అనే ఆలోచనతో ఉన్నారు తప్పితే రేపు పార్కింగ్ రోడ్డు పెద్దదైన తర్వాత బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవట్లా. నేను అన్నీ కూడా వాళ్ళకి చెప్పాను. దానికి టీడీఆర్ బాండ్స్ తోటి అదేవిధంగా స్ట్రక్చర్ ఏదైతే పోతుందో అది ఆర్ఎన్బి వాళ్ళు వేసిన స్ట్రక్చర్ ప్రకారం దానికి డబ్బులు ఇస్తాం. దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేసి 6 నెలలు టార్గెట్ పెట్టుకున్న తర్వాత అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏ అయితే మున్సిపల్ సైట్స్ ఉన్నాయో సైట్స్ అన్నీ కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా మనం ఏ అయితే మంచి హోటల్స్ కానీ లేకపోతే ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కార్పొరేషన్ ఇన్కమ్ను కూడా పెంచుకోవాలి. ఈరోజు 74 కోట్లు మనకి ప్రయాణం వస్తూ ఉంది. దాన్ని ఇంకా రెంటల్గా వచ్చేటట్టుగా ఇన్కమ్ పెంచాలనేది, ఇన్కమ్ పెంచినప్పుడు అభివృద్ధి కూడా ఇంకెక్కువ జరుగుతుందని చెప్పేసి దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రంక్ రోడ్లో కూడా నేను ఎప్పుడైతే ఆ రోజు చెప్పానో ఎవరైతే షాపులు 64 63 షాపులు పోతున్నాయి ఆ షాపులందరూ కూడా షాపులు ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా దాన్ని కూడా ఇయటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మనం ఏం చెప్తామో అదే చేస్తాం తప్పితే వేగ్గా ఎప్పుడు చేసేది కాదు. ఇన్ని సంవత్సరాలతో నాకు ఒంగోలుతో ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మనం నగర అభివృద్ధితో పాటు అన్నీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ